సిపిఐ పార్టీ పక్షాన సిపిఐ బలపరిచినటువంటి ఇండియా కూటమి అభ్యర్థి బలరాం నాయక్ గారి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా 3వ తేదీ నాడు మహబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ముఖ్య నాయకత్వం క్యాడర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకత్వంతో ఒక ఎన్నికల సభను నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఎన్నికల సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సత్తెలపల్లి శ్రీనివాసరావు, మరొక రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హేమంతరావుతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఇంకా కొంతమంది రాష్ట్ర నేతలు కాంగ్రెస్ నుండి కూడా ఆ రోజు వచ్చి పాల్గొనబోతా ఉన్నారు. ఇవాళ ఈ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో ఈ దేశ ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఏర్పడ్డటువంటి రైల్వే నుండి మొదలుకొని అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని 10 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం తన మిత్రులైనటువంటి అదానికి అంబానికి కట్టబెట్టడమే కాకుండా ఈ దేశం మీరు ఒకవైపున చెప్తా ఉంటారు, రెండో వైపున ఏ కాళేశ్వరం మెగా కంపెనీ నుండి ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లా తీసుకున్నారు అంటే చట్టబద్ధమైనటువంటి అవినీతి ద్వారా ప్రజలని మోసం చేయడానికి మీరు ఆ బాండ్లు తీసుకొచ్చింది కాబట్టి దాని ద్వారా అవినీతికి పాల్పడతా ఉన్నారు. అందుకనే 10 ఏళ్లలో బీజేపీ ఏమి అవినీతి చేయలేదని చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ ఫక్తు అవినీతికరమైనటువంటి పార్టీ అని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా తెలిసింది. ఎందుకంటే ఒక సెల్ కంపెనీ ఉంది, దాని యొక్క విలువ 130 కోట్ల రూపాయలు. కానీ ఆ కంపెనీ 400 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీకి ఎట్లా ఇచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాబట్టి బీజేపీకి అవినీతికి దూరంగా లేదు. బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టింది. నిన్న మొన్నటి వరకు అవినీతి పరులైన వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు, ఎంపీలైనరు. ఇవాళ చిన్న ఉదాహరణ, శరత్ చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిండు. ఆయన లిక్కర్ స్కామ్ లో ఆయన పేరుంది, అప్రూవర్గా మారి అందుకు బెయిల్ వచ్చింది. ఆయన బెయిల్ వచ్చి బయటకు వచ్చిన మరుక్షణం ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీజేపీ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. సుధీంద్ర అధికారి ఇప్పుడు ఆయన హేమంత్ బిశ్వాస్ శర్మ అనే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి శారదా కుంభకోణంలో ఉన్నాడు. వీళ్ళందరినీ అంటే బీజేపీలో చేరితే అవినీతి లేనట్టు, బీజేపీలో లేకపోతే అవినీతి చేసినట్టు ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి ఈడీని తర్వాత ఐటీని సిబిఐని వాడుతూ ఉన్నారు. అందుకు ఉదాహరణ ఒక గిరిజన ముఖ్యమంత్రి జార్ఖండ్లో హేమంత్ సోరెన్ను జైలు పాలు చేశారు. ఆయన చేసిన నేరం ఏంటంటే సరైనటువంటి ఆధారాలు కూడా లేవని తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ దేశంలో అవినీతి పైన పోరాటం చేసి ఆప్ పార్టీ పెట్టినటువంటి కేజ్రీవాల్ను ఇవాళ జైల్లో పెట్టారు. దీనికి మరి కేవలం సాక్షి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో జైల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు దమ్ముంటే ఆయన ఛార్జ్ షీట్ చేసి ఏమి అవినీతి పాల్పడడం ఒక్క ఆధారాన్ని ఈ రోజు వరకు చూపెట్టలేకపోయింది. ఎందుకంటే ఉత్తరాది భారతంలో బీజేపీకి ఎదురుగాలు వీస్తా ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఆప్ కూడా వచ్చి చేరింది. నా సీటు ఖాళీ అయితేనే భయంతో నరేంద్ర మోడీ హేమంత్ సోరెన్ను కేజ్రీవాల్ను జైల్లో పెట్టడం ద్వారా భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉండు.
ఆయన 400 సీట్లని మొన్నటి వరకు అన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అంత దమ్ము ధైర్యం ఉండి 400 సీట్లు వస్తే ఎందుకు మత విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నాడు? చివరికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని చెప్పాడు. ఇది ఏమిటి? రాజకీయాలు ఏం సంకేతాలు పోతా ఉన్నాయి? ఈ దేశంలో భిన్న కులాలు భిన్న మతాలతో కలిసి భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా కలిసి సహజీవనం చేస్తున్నటువంటి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ఒక యుద్ధ తంత్రాన్ని, ఒక పాశవికమైన ఫాసిస్టు విధానాన్ని అవలంబిస్తూ ఇవాళ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిస్తే ముస్లిం తాళ్ళు గుంజుతారని చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ సంపద పంపిణీ కోరినే తప్ప ఒక వర్గం దగ్గర ఉన్నటువంటి దోచుకొని ముస్లింలకు ఇవ్వాలని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే సంపద పై నుండి కింది వరకు ఎవరైతే పేదలు ఉన్నారో, బడుగులు బలహీనులు ఉన్నారో వారందరికీ కూడా ఈ సంపద పంపిణీ కావాలని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తాంది. అది మన్మోహన్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానమంత్రి అయిన సందర్భంలో ఆయన చెప్పినటువంటి విషయం. వక్రీకరిస్తున్నారు. కారణం ఏంటంటే గెలవలేము, చివరి అస్త్రం ఇవాళ మతం మధ్యన చిచ్చు పెడితే, ముస్లింలు హిందువులను విభజిస్తే ఇది పోతుంది అంటాడు. అయితే మేము అడుగుతాను, ముస్లింలు హిందువులను నువ్వు చెప్తున్నప్పటి నేపథ్యంలో 27 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు నీ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేయాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తే బయటకు వచ్చారు. వాళ్ళు హిందువులు లేరా? అందులో ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు వారు హిందువులు కాదా అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం ద్వారా, రిజర్వేషన్లు ఎత్తివేయడం ద్వారా ఈ దేశంలో అంతిమంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు అంటే అత్యధికంగా పేదలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు. మరి వాళ్ళు హిందువులు కాదా అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. కాబట్టి కేవలం విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావడం కోసమే ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉంది. ఇది కాకుండా మణిపూర్లో గిరిజన మహిళలపైన, తెగలపైన, జాతుల మధ్యన పోరాటం పెట్టి ఎంతమందిని చేర్చారు మీరు? ఎంతమందిని హత్య చేశారు? బయటి సమాజానికి తెలియకుండా ఇంటర్నెట్లను కూడా మీరు బంద్ పెట్టించి నెలల తరబడి మారణకాండ జరిగినా కూడా మణిపూర్ మంటలు ఆరిపోలేదు, దానికి సమాధానం చెప్పలేదు. ఈ సమాధానాలన్నీ కూడా 2024 జూన్ 4 నాడు మీ బండారం బయటపడుతుంది. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. బీజేపీని ప్రజలు తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.